ఈరోజు కాయగూరలో కూడా కలిపి కూరలు వండుకుంటారమ్మా. బంగాళదుంప వంకాయ రెండు కలిపి చేస్తున్నా. చూడమ్మా, ఇగో బంగాళదుంపలు వంకాయలు. ఇవన్నైనా ఒక ఉల్లిపాయ చూడు. ఇంకేమీ లేదు, ఇక మూత పెట్టేయటమే. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, నా అన్నీ చాలా వచ్చినాయి. ఇక వెజిటేరియన్ వాళ్ళు కొంచెం ఎక్కువగా అడుగుతున్నారని వెజ్ చేద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. మళ్ళీ ఈరోజు కూడా అది కాశ్మీర్ అన్నీ చూశారు. కాశ్మీరీ 2 వచ్చినాయి కదా నాయి, అవి చూశారు చాలామంది చూశారు. చాలా అమ్మ ఆ టైం అంత ఇదిలో మీరు కాబట్టి తిరిగారమ్మా అన్నవాళ్ళు ఉన్నారు. అవును, వెళ్ళాం కదా, వన్స్ వెళ్ళిన తర్వాత శుభ్రంగా చూడాల్సిందే కదా. మేము చాలా కూరలు వచ్చినాయి ఈ మధ్య. అన్నిటికీ నేను చెప్పానో లేదో, మటన్ చాప్స్ వచ్చినాయి, మళ్ళీ ఇంకేంటేంటో, మళ్ళీ రొయ్యలు గోంగూర వచ్చింది, ఇంకా చాలా వచ్చినాయి. నాకు గుర్తు ఈ మధ్య మళ్ళీ నేను ఆపాను ఒక వారం రోజులు. అందుకని ఎవరెవరో చేస్తున్నారు, రోజు కామెంట్స్ అన్నీ చదువుతున్నానమ్మా. మీ అందరికీ కామెంట్స్ చదివిన పేరు పేరున మీ కామెంట్స్ చదివిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే మీరు ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. పేరు పేరున చదవాలంటేనేమో చాలా టైం పడుతుంది. ఈ రాజ్యశ్రీ ఊటుకూరు అంట. నా మెసేజ్లు చదివారక్క, చాలా సంతోషంగా ఉంది. ఒకసారి ఫోన్ చేయక్క, మీరు ఏది చేసినా సూపర్ అక్క, ఫోన్ చేయినా. ఎలా? రాజేశ్వరి ఊటుకూరి. నీ నెంబర్ నా దగ్గర ఉందా? అలా అడగాలని అడుగుతున్నావేమో. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ. భారతీ నారాయణ అంటమ్మా. అమ్మ నీరసంగా ఉంది అన్నారు, ఎందుకు అలా ఉంది? కాశ్మీర్ నుండి వచ్చాక కూడా అలసిపోయి ఉంటారు, బలం ట్యాబ్లెట్స్ వేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నా ఆరోగ్యం గురించి మీరు పట్టించుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. నిజంగానమ్మా, చాలామంది అమ్మ ఆరోగ్యం జాగ్రత్త, మీరు డల్లుగా ఉన్నారు, మీరు నీరసంగా ఉన్నారు అనే వాళ్ళు నా వ్యూవర్స్ చాలామంది ఉన్నారు. వ్యూవర్స్ అనేదానికంటే కూడా నా పిల్లల్ని అంటాడులే మీరు, లేకపోతే ఇంత జాగ్రత్తలు చెప్పరు కదా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. 4799 పేరేంటో నాకు కరెక్ట్గా చదవటం రావట్లేదమ్మా. 4799. అమ్మ నిన్న రవళి అక్కది శుభాకాంక్షలు మూవీ వచ్చింది. ఆ మూవీ చూస్తున్నంతసేపు మీరే గుర్తొచ్చారు. అందులో రవళి అక్క యాక్టింగ్ చూస్తుంటే చాలా రియాలిటిక్స్గా ఉంది. మళ్ళీ రావాలి అక్కని మీరు త్వరగా స్క్రీన్ మీద చూపిస్తారని కోరుకుంటున్నా అమ్మ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఓకే అమ్మ, నాకు కూడా ఆనందంగానే ఉంది. మరి ఇది ఎవరిష్టం వాళ్ళది కదా, ఫోర్స్ చేస్తే వచ్చేది కాదు ఇది. ఆవిడిష్టం మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలని తనకు రాసి పెట్టుకుంటే తప్పకుండా వస్తుందని అనుకున్నా. కానీ ఆవిడిష్టం భగవంతుడి ఇష్టం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సుభాష్ని రాయుడు. సూపర్ అమ్మ, మీ శారీ చాలా బాగుంది, అన్నీ చాలా పెట్టింది లవ్లు ఇవి. రొయ్యలు గోంగూర సూపర్. చాలా థ్యాంక్స్ అమ్మ, చాలా థ్యాంక్స్. వండుకోండి మీరు కూడా అలాగే నేను చెప్పినట్టే. యూజర్ అంటమ్మా, ఏం పేరేమీ లేదు. అయ్యరమ్మా, చెప్పడానికి కూడా ఏంటో 2SE 3DP 5M ఏమేమో ఉన్నాయి. యూజర్ అనే ఉందమ్మా. మీ చాలా బాగుంటాయి, మీ వంటలు మీ చాలా బాగుంటాయి. ఒక్కసారి నా మెసేజ్ చదవండి అమ్మా. మీరంటే చాలా ఇష్టం నాకు, వంటలు చాలా బాగా చేస్తారు. ఐ లవ్ యూ అమ్మా. మరి పేరు తెలియదు, అంతకుముందు చదివే ఉంటానేమో, మరి చదవండి అంటున్నావు కాబట్టి మళ్ళీ చదివానమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్కారం విజయక్క, నేను శేషారత్నం, హనుమాన్ జంక్షన్ నుంచి. నేను మీ ఛానల్ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. మీరు చేసిన కాశ్మీర్ యాత్ర మొత్తం చూపించారు. నాకు ఎంతో ఆనందం వచ్చింది. మీ చిన్ననాటి జ్ఞాపకాలు చెబుతుంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. నేను కూడా మీలాగా చిన్నప్పుడు పాటల పుస్తకాలు కొనుక్కొని పాడుకునేదాన్ని. మా అబ్బాయి నిజాంపేట. మిమ్మల్ని కలవాలని నా కోరిక అక్క.
మా మనవరాలతో కామెంట్ పెట్టించాను అక్క. మీ ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకుంటున్నానక్క. నేను కూడా మీలాగా 7 తర్వాత పుట్టానక్క. చాలా థ్యాంక్స్ అమ్మ. చక్కగా 7 తర్వాత పుట్టావు నాలాగానే నువ్వు కూడా. శేషారత్నమా? శేషారత్నం ఈ పేరు ఎక్కడో వినే ఉంటున్నట్టు గుర్తొస్తుంది నాకు. ఓకే అమ్మ, చాలా థ్యాంక్స్ అమ్మ. అదే ఇవన్నీ చూశానన్నావు కదా, కాశ్మీరీ అన్నీ కూడా. మీ అబ్బాయి నిజాంపేటలో ఉంటాడా? ఓకే అమ్మ, నేను తెలిస్తే మాత్రం ఫోన్ చేయమను తెలుసుంటే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. హనుమాన్ జంక్షన్ వాళ్ళు చాలామందికి చేస్తూనే ఉంటారు. ఎప్పుడో కూడా చూస్తున్నారు కదా, ఎప్పుడో చామదుంపల పులుసు కూడా ఇప్పుడు చూశారు. ఓకే అమ్మా, ఈరోజు నేను చేసేది వెజిటేరియన్ కోసమే. మాటమాటకు ఒకటి ఇది చేస్తూనే ఉంటానని చెప్తున్నాను కదా. ఈరోజు కాయగూరలో కూడా కలిపి కూరలు వండుకుంటారమ్మా. బంగాళదుంప వంకాయ 2 కలిపి చేస్తున్నా ఈరోజు. ఏమ్మా, బంగాళదుంప వంకాయ కలిపి కూర వండుతాను, సూపర్గా ఉంటుంది. అందులో ఈరోజు ఒక వెజిటేరియన్ యంగ్ ఫ్రెండ్ని పిలిచాను భోజనానికి. వెజిటేరియన్ ఫ్రెండ్ ఎప్పుడు ఆంటీ మీరు వంటలు బాగా చేస్తారంటారు, ఒకసారి వెజిటేరియనే కదా అందుకని పిలిచా. రామ్మ వెజిటేరియన్ ఈరోజు అని. వస్తానంది. అదే ఇప్పుడు ఆయిల్ పట్టేసుకుని వంట చేసేసుకుంటా, ఈ లోపల అమ్మాయి వస్తుంది. ఓకేనమ్మా, రండి. ఓకేనమ్మా, పప్పులు వేద్దాం. ఈరోజు ఇదిగో మళ్ళీ పల్లీలు ఎక్కువగా పెడుతున్నా, నాకు అవసరం అవుతుంది కదా ఆయిల్, అందుకోసం. ఇదిగోమ్మా చూడండమ్మా, ఇదిగో ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇదిగో ఇది 90sలో పెట్టుకోవాలి. చూడండి, ఇది 90sలో పెట్టుకోవాలి. ఓకేనమ్మా, 90sలో పెట్టుకొని 10 minutes వెయిట్ చేయాలమ్మా. 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవాలి. మిషన్ స్విచ్ ఇది ఆన్ చేసుకోవాలి. తెలుసు కదా దీని గురించి. మెరియాలా ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. ఓకేనమ్మా, దీని గురించి నేను రోజు చెప్పేదే, కానీ ఎందుకు చెప్తున్నారు రోజు ఇదే పని అనుకోవద్దు. ఎవరు చూడని వాళ్ళు ఉంటారు, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ కోసమైనా నేను చెప్పాల్సిందే దీని గురించి. ఇది ఎందుకంటే ఆయిల్ వచ్చే ఏ సీడ్స్ అయినా ఇందులో వేసుకోవచ్చు. ఇది అది అని కాదు, నేను చాలా రకాలు వేసాను ఇందులో. బాదం కానించి కొబ్బరి చిప్పలు ముక్కలు చేసి కొబ్బరి నూనె తీయటం కానించి బాదాం నూనె తీశాను, ఆవాల నూనె కూడా తీశాను. మళ్ళీ ఇంకేంటమ్మా అదేదో అంటారు వాటిని, అవిసె గింజలు నూనె తీశాను, సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, ఇక ఇది సరే బేరుశనగ గుళ్ళు తీస్తూనే ఉంటున్నాను నేను. ఆయిల్ వచ్చే ఏ సీడ్స్ అయినా వేసుకోవచ్చమ్మా. ఇది అయితేనే 20 నిమిషాలు, నువ్వులు అయ్యేది 15 minutes. ఇట్లా మనం ఇక్కడ పోసేసి ఇది ఆన్ చేసేసి వంటింట్లోకి వెళ్ళి వంట పని చూసుకురావచ్చు. మనకేం సంబంధం లేదు ఇక్కడే కూర్చోవాలని. కాకపోతే మనం వేసిన పప్పులు అయిపోయినాయి అని మళ్ళీ చూసుకోవటమే. ఒకేసారి పోయలేం కదా. ఇది 1 కిలో అంటే కనీసం 3 ట్రిప్పులు పోస్తా, అప్పుడు చూసుకోవడం తప్పితే ఇంకేమీ లేదు పని. ఓకేనమ్మా, చూశారు కదా. దీని గురించి చాలాసార్లు చెప్పాను. కింద ప్రిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తాను నేను. నెంబర్ ఉంది 9030313387. ఈ నెంబర్ అమ్మ. నా వీడియో చూసేటప్పుడు మీరు టీవీలో చూసినా ఫోన్లో చూసినా ఆ నెంబర్ వస్తుందమ్మా. దానికి ఒక్క మిస్ కాల్ ఇవ్వండి అంతే, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. తప్పకుండా యూజ్ చేసుకోండి అమ్మా. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ చేస్తారు వాళ్ళే. మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీ కాంటాక్ట్లోనే ఉంటారు. ఓకేనమ్మా, తప్పకుండా కొనుక్కోండి. ఎందుకంటే ఒరిజినల్ ఇప్పుడు ఇవి 150 140 ఉంది కిలో తెస్తున్నాం. అందులో 400 గ్రాములు పేరుకునేటప్పటికి 400 గ్రాములు కూడా రావటల్లా నూనె. అంత తేరుకుంటే అంత మడ్డిపోతుంది. మరి ఈ రేటుకి మనకు నూనె ప్యాకెటే వచ్చేస్తుంది బయట. మరి ఎలా వస్తుంది? ఇక్కడ 1/2 కిలోనే రాంది. అందుకని ఒరిజినలే కదా, కల్తీనే. ఆ కల్తీలు ఏమేస్తారో ఎన్ని నాకు కూడా తెలియదు, కానీ నేను పట్టించుకున్నాను, నేను వాడుతున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇది. ఓకేనమ్మా, తప్పకుండా మీరు కూడా ఈ మిషన్ ఏమాత్రం అవకాశం ఉన్నా కొనుక్కోండి. ఓకే అమ్మా, చూడండి ఇదిగో 10 minutes అయిందమ్మా. స్విచ్ ఆన్ చేస్తున్నా. ఇదిగో పోస్తున్నా చూడండి. అది 2 seconds అయింది, వచ్చేస్తుంది చూడండి. ఆయిల్ ప్యాట్కి ఆయిల్ వచ్చేస్తుంది, అది ప్యాట్కి అది వచ్చేస్తుంది. 2 seconds.
చూసారమ్మా, అయిపోయింది. చూడండి, అంతా అయిపోయింది. ఇదిగో ఇప్పుడు ఈ స్విచ్ ఆఫ్ చేస్తున్నానమ్మా. ఆఫ్ చేశానా, మళ్ళీ ఒకసారి రివర్స్ పెడుతున్నా, ఇదంతా వచ్చేస్తుంది. ఇదిగో చూసారా, రివర్స్ పెడితే ఎట్లా వస్తుందో. అంతే, చాలు, వచ్చేసింది. రివర్స్ పెడితే కూడా వచ్చేసింది అంతే. ఇదిగో డస్ట్, ఇదిగో అమ్మ ఆయిల్, ఇక మామూలే. సూపర్గా వచ్చింది. 20 minutes అమ్మ, 20 minutes. ఒక డబ్బా తీసుకొస్తా, అందులో పోస్తా. 400 గ్రాములు క్లియర్గా ఉంటుంది. ఇక ఇదే ఇక 1 day 2 days కూడా పెట్టేస్తా అలాగే. అప్పుడు కొంచెం ఎత్తున మందంగా అడుగుని పేరుకుంటుంది. అప్పుడు అటు ఎల్లోగా వస్తుంది నూనె, ఆ డబ్బాలో పోసుకుంటా. అంతే. ఓకే అమ్మా, అయిపోయింది ఈ పని. దీని గురించి అంతా చెప్పాను కదమ్మా. శ్రద్ధగా మీరు వీడియో చూసేటప్పుడు ఆ ఫోన్ నెంబర్కి ఒక కాల్ చేయండి అమ్మా. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. తప్పకుండా వీలున్నంత వరకు తీసుకోండి అమ్మా. ఓకేనమ్మా, ఇక వంట చేసుకుందాం. రెడీ. చూడండమ్మా, ఇగో బంగాళదుంపలు, వంకాయలు. ఓకే, తెచ్చా. ఇదిగో చూసారమ్మా, తీసాను బంగాళదుంప శుభ్రంగా. ఇదిగో కోసేస్తున్నా. వంకాయ బంగాళదుంప కూర బాగుంటుందమ్మా. ఇప్పుడు వెంటనే వండేస్తే అట్లా చాలమ్మా. కాస్త లేట్ అవుతుంది, ముందే కోసుకున్నారంటే మళ్ళీ ముక్కలు కడగాలి, ఒక రకంగా నలుపు కలర్ మారుతాయి. ఇదిగో చూడండమ్మా, వంకాయలు చక్క చిన్న వంకాయలు తెచ్చాను, అలా బారుగా కోస్తున్నా. లోపల గింజ ఎక్కువ లేకుండా ఉన్న వంకాయలు తెచ్చుకోండి అమ్మా. ఒక్కోసారి వంకాయలు కొనుక్కుంటే మొత్తం గింజే ఉంటుంది. గింజ ఎక్కువ లేని వంకాయలు తెచ్చుకోండి. ఇదిగో చూడండమ్మా, ఇదిగో వంకాయలు కోసేసా. ఇది మామూలుగానే ఎప్పుడు చెప్పేదే మీకు. ఇది ఇలా మొదలు తీసేయండి అమ్మా, మర్చిపోకుండా. అంతే. వీలైనంత వరకు సన్నగానే కోస్తా. ఇదిగో అమ్మా, ఇదిగో కళాయి పెట్టేసుకున్నానమ్మా చక్కగా. ఇగో దీని మీద కుక్కర్ పెట్టాను. ఇగో ఈ కడిగేసాను కదా, ఇవి ఇంకొకసారి మళ్ళీ బాగా కడుక్కొస్తా. ఇగో బెల్లు కొట్టింది, మా యంగ్ ఫ్రెండ్ వచ్చినట్టుంది. రండి చూపిస్తా. రామ్మా, రా దీప్తి, రా. నేను ఇప్పుడే చేస్తున్నా, నువ్వు వచ్చేసావు. ఓకే, రా. అవుతుందిలే, ఇప్పుడు ఎక్కడ అయిపోయింది. నువ్వు వచ్చినాక నీ ఎదురుకుండా వండుతాను. గుండె పెట్టిదాన్ని నువ్వు చూస్తావు కదా. భలే. ఓకే ఓకే. మా యంగ్ ఫ్రెండ్ బీఆర్సీనే, సూపర్గా. మళ్ళీ ఈవిడ కూడా ఒక చిన్న బిజినెస్ లాంటిది మొదలుపెట్టింది. ఇంట్లోనే ఐఐ చేసి అదే అన్ని వండి ఈ అపార్ట్మెంట్స్లోనేనమ్మా, ఈ బీఆర్సీలోనే పెట్టేస్తారు గ్రూపులో. అన్నీ వండిస్తుంది. ఒక్కో రోజు ఒక్కో స్నాక్స్ అని, కూరలని, పచ్చళ్ళని అలాంటివన్నీ చేసి బీఆర్సీల వరకే ఏదో చిన్న బిజినెస్. ఇంట్లో ఆడవాళ్ళు కూర్చొని ఏం చేస్తారు చూసారా, అందులో నన్ను చూసే వంటలు నేర్చుకుందంట. మంచి పని. ఏంటివి? నాకేం గిఫ్ట్? ఎందుకు నాకు గిఫ్ట్? భోజనానికి. ఓర్నాయన, ఎందుకమ్మా? శారీనా? అయ్యో రామా, భలేదానివి. ఓ సూపర్గా ఉంది. మంచి కలర్ కదా, బాగుంది. థ్యాంక్ యూ. దేంటి గిఫ్ట్? భోజనాలు పిలిచి నేను కదా ఇవ్వాలి. నేను ఎవ్రీ టైం ఊరికే వస్తున్నా, ఏదైనా తీసుకెళ్ళాలా ఆంటీకి, ఏం తీసుకోవాలి అసలు. భలే పని.
అని మిమ్మల్ని చూసి అన్ని నేర్చుకుంటున్నావు. నేర్చుకో తప్పకుండా. ఇది సోఫాలో పెట్టేస్తా, దీని మీద అన్నం పెడతాం కదా, ఈ కొంచెం పొగొచ్చినాక పెడతాను, నేను చెప్తూనే ఉంటాను వింటామని చెప్పి. మమ్మీ కూడా చేస్తుంది అది ఇదిగో 2-3 సార్లు వంకాయలు కడుక్కొచ్చా, ఇలా బారుగా కోస్తా వంకాయలు కోసి ఇలా కడుక్కొచ్చా. ఇగో బంగాళదుంపలు చూసావా ఇంత ద్రవ బొక్కలు అయినా ఉడక పెట్టకుండా వండుతున్నాయి కూర. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాను, ఇది నీ బెల్లు మోగింది. రోజు వీడియోలో చూస్తా, నేను ఎదురు చూస్తుంటా అదే అది ఎప్పుడు వస్తాయి వంటలని. అదే అదే అది ఇదిగో తెలిసిందేగా మెంతి పొడి. రోజు వీడియోలో చూస్తున్నావు, ఇవాళ స్ట్రైట్గా చూస్తున్నావు. ఇదిగో పసుపు వేసుకోవచ్చమ్మా, మెంతి పొడి అంత వేయకూడదు, చేదు వస్తుంది. పసుపు కూరలు వేసుకోవచ్చు, పసుపు అసలు బాగా వాడచ్చు కూడా. అది ఇవన్నైనా ఒక ఉల్లిపాయ చూడు, ఉల్లిపాయ కాకపోతే కాస్త సన్నగా కోస్తా. దీనికి కూడా మూత పెడతా, మూత పెడితే తొందరగా ఏగుద్ది కదా అని మూత పెడతా. అది ఇదిగో ఇప్పుడు తీస్తున్నాను మూత. దీంట్లో ఉల్లిపాయల్లో పడకూడదు, కూరలకి పడినా కూడా ఓకే. ఏదైనా అట్లాంటివి పెడితే ఏమీ లేదు అందులో ఉండేగా అనుకుంటారు కొందరు, టేస్ట్ మారచ్చు కదా. చాలా చిన్న చిన్న టిప్స్ ఇట్లాంటివి మీరు బాగా చూపిస్తారు. అది ఇప్పుడు వేగింది కదా, ఇంకొంచెం వేగాలి, పచ్చి కనిపిస్తాయి. కొంచెం వేగినాకైతే టేస్ట్. కొంతమంది వేస్తారు అది వేసేస్తారు కూర, కానీ అవి తెల్లగా కనిపిస్తాయి కూరలో, కంటికి నిండుగా ఉంటుంది కదా, కడుపుకు పెట్టేది. చూసావా అది అది ఇది గొప్పగా వచ్చింది చూడు, పెట్టేసా అంతే. మళ్ళీ ఒక్క నిమిషం పెట్టేసి ముందు ఏమేమి వేస్తానో ఎలా మగ్గుతాయో నువ్వు చూడు. కొంతమంది ఉడకబెడితేనే వండుతారు, ఇంత గట్టి వంకాయలు వేస్తే ఎలా అనుకోవచ్చు, ఉడుకుతాయి. ఇప్పుడు చూడు ఉడుకుతాయి. ఇంకా వండిన తర్వాత రాకుండా వండేటప్పుడే వచ్చావు చూసుకోవచ్చు కదా. అది ఏమంటే ఇట్లాంటి వెజిటేరియన్ కూరలు కూడా వండి పెట్టమ్మా, టేస్ట్గా ఉంటే బోళ్ళు మంది కొనుక్కుంటారు. ఎవరు వండుకునే టైం లేవు కదా. ఇదిగో చేశానుగా, అవునవును. ఇదిగో చూడమ్మా, ఇంకేమీ లేదు, ఇక మూత పెట్టేయటమే. నన్ను అడుగుతున్నారు ఏమైనా చేసి పెట్టమని. ఇప్పుడు నాకు రాజ్యాన్ని ఒక అమ్మాయి చేస్తుంది కదా, ఆ రాత్రి అడిగా నువ్వు రోజు చేస్తాను అంటే నేను స్నాక్స్ అంటే, సరే ఏదో ఒక రోజు నేను గారెలు చేద్దాం, ఎప్పటి నుంచి అడుగుతాను. గారెలు వడ అప్పుడప్పుడు వారానికి ఒకసారి పెట్టండి, అట్లా గారెలు వడ ఒక్కరోజే కదా, వాళ్ళకేం ప్రాబ్లం అవ్వదులే, ఎక్స్ట్రా పెడుతున్నారు కన్నా వాళ్ళకేం అవ్వదు, ఒక్కరోజు పెట్టండి మీరు గారెలు వడ అన్నారు. సరే పెడదాం, ఊరికి ఖాళీ కూర్చో. సాటర్డే పెడతా, సాటర్డే పెడతా. గారెలు ఒక 50 ప్లేట్లు గారెలు, ఒక 50 ప్లేట్లు ఆవడ చేస్తా. 50 ప్లేట్లు గారెలు, 50 ప్లేట్లు వడ పెడతా. ఆవడ అంటారు, పెరుగు ఆవడ అంటారు కదా, పెడతా. గారెలు అయితే 4, ఆవడైతే 2 అలా పెడతా. అడుగుతున్నారు అందరూ టేస్ట్. దీన్ని బిజినెస్ అని కదా, ఇంట్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారి చేసుకుంటే ఏం పోయిందిలే. ప్యాషన్ అది. అవునవును, నీకు మాత్రం అవసరం ఫ్యాషన్ గానే చేస్తాను. అవును ఫ్యాషనే ఉండాలమ్మా మనుషులకి. తర్వాత డబ్బులు వచ్చేదాన్ని వద్దను, కానీ ఫ్యాషన్ తో చేస్తాం అనిపిస్తుందిగా. అబ్బా నేను చేస్తే నాకు డబ్బులు వచ్చినాయే, ఒక 400 వచ్చినప్పుడు ఎంత హ్యాపీ. చూసా వాసన ఎలా వచ్చిందా. సారీ దాని బ్లౌజ్ అన్ని కూడా చూస్తున్నాం, సో మీరు అందుకనే. అవునవును, ఇంతవరకు 100 అయిపోయింది. 100 ఏంటిలో ఇప్పుడు 120 దాకా అయినట్టున్నాయి లాక్స్. కట్టింది కట్టకుండానే. ఇంకా కొన్నాళ్ళు వస్తాయి. అప్పుడు ఏంటంటే తెలియకుండా
అక్కడక్కడ మార్చేసాను ఇస్త్రీలు వేసినప్పుడు. ఓ, అవి ఎత్తుకోవాలంటే మళ్ళీ మొత్తం లాక్స్ చూడాలి నేను ఒకసారి. ఓకే. కూర్చొని అన్నీ చూసుకుని ఆ చీరలు తీసి పక్కన పెడతా, పెద్ద పని పెట్టుకుని. మా వ్యూవర్స్ అమ్మ మీ శారీ చూపించండి అమ్మ అంటున్నారు. నేను ఒక్కదాన్నే చూపించలేను, మా చెల్లి గారు అమ్మని అడిగా. కుక్కడపల్లిలో ఉంటుంది ఎక్కడో, రావడానికి ఆ అమ్మాయి కుదరట్లా. సరే ఒకసారి నిన్ను పిలుస్తా, వస్తాను. ఒక 2-3 అవర్స్ పడుతుంది మనం చేసేటప్పటికి. అలా అలా కలర్ వస్తుంది వస్తుంది. ఈ కొంచెం మగ్గినాక అప్పుడు వంకాయలు వేసుకోవాలి. అదేదో ఉడకబెట్టిన టేస్ట్ వేరు, ఉడకబెట్టినప్పుడు ఎలాగైనా కొంచెం ఆ ఫ్లేవర్ పోద్ది. పోతుంది. అవును. అది అట్లాగే ఉంది కదా ఇక్కడ. అదనమాట విషయం. ఇట్లాంటివి చేస్తూ ఉంటా. టిప్స్ ఏమీ లేదు, టిప్స్ అని కూడా నాకు తెలీదు. కాబట్టి నేను చేసేది నా అలవాట్లు మీకు చెప్పేది. మీరు చెప్తుంటే అది మాకు టిప్, నేను టిప్స్ లా ఉంది ఎక్స్పీరియన్స్ అది. ఇది టిప్ అవుద్దేమో వాళ్ళకి నేర్చుకో, అది కాదు నేను చేసేది చెప్పేస్తున్నా. అవును. ఇప్పుడు నా ఆ మామిడికాయలు దాచి పెడుతున్నాను, ఆ ఎల్లిపాయలు అలా మీరు వలిచి పెట్టుకున్నావు? పెట్టుకుంటున్నాను. ఓకే. ఎండుమిరపకాయలు కూడా ఎవ్రీ టైం అట్లా వేయించినప్పుడు అట్లా మీరు అంటారు కదా, అట్లా అలా ఒకసారి ఉంటా, సిమ్లో తిప్పుతూ పెట్టి, ఉండాలి, ఒకసారి సిమ్లో పెట్టి. హైలో పెట్టి అది చేస్తా. అన్ని ప్రతిదీ ఫాలో. ఫోన్లే అంటే నువ్వు దగ్గర ఉన్నావు కాబట్టి నువ్వు వచ్చి చెప్తున్నావు. చాలా మంది చేస్తున్నారు. అవును, చాలా మంది కామెంట్స్ ఇస్తున్నారుగా. అదే అదే ఇదిగో ముందు ఇందులో కొంచెం వేస్తానమ్మా, తర్వాత వంకాయలు వేసినాక మళ్ళీ వేస్తా. ఇది వేస్తే కాస్త మగ్గుద్ది. అదే ఉంచు, ఇట్ట పెట్టేస్తే ఈ వంకాయలు అడుక్కెళ్ళిపోయినాయి కదా. వేగిన వరకు ఇది ఉంది, వంకాయలు అడుక్కెళ్ళిపోయినాయి. చూసావుగా, వంకాయలు శుభ్రంగా అడుక్కెళ్ళిపోయినాయి ఎగరైతే. ఇక మగ్గుతాయి, ఇక సూపర్గా మగ్గుతాయి. ఇది ఇందాక పోయి ఎగరేయటం కోసం సిమ్లో పెట్టాను, ఇప్పుడు మళ్ళీ హైలోనే పెట్టేసి. ఇలాంటి వాటిలో ఏం లేదు. ఇది మసాలా, కూరలు వేసుకుంటాం కదా, గరం మసాలా. ఇంత ఈ వంకాయ బంగాళదుంప కలిసిన దాంట్లో కొంచెం అది వేస్తే ఆ టేస్ట్ వేరు. నేనే చేసేస్తాను, నా దగ్గర చాలా ఉంది. మళ్ళీ మొన్న రవళికి కూడా పిచ్చి ఈ మసాలాలు అల్లాలు ఒకేసారి రుబ్బే పెట్టేటాలు ఫ్రిడ్జ్లో 2 కిలోలు. ఈ పట్టేటాలు, హరితకు ఒక బాటిల్, నాకు ఒక బాటిల్ అంటే ఇచ్చేస్తాను. ఇచ్చింది ఇది, నేను పెట్టింది వద్ది. సరే తీసుకెళ్ళినది కాబట్టి ఇక నాకంటే బాగా కొడుద్ది. కాకపోతే మసాలాలు ఎక్కువ వేసేస్తుంది, తగ్గించేసుకోవాలి మనం, దాన్ని తగ్గించేసుకోవాలి. నాది 1 స్పూన్ వేయచ్చు, ఆవిడది 1/2 స్పూన్ వేయాలి. లవంగాలు దాల్చిన చెక్కలు ఎక్కువ వేస్తుంది. అది ఇదిగో తింటారులే, కారంగానే తింటారు. మళ్ళీ పెడతా, కాకపోతే దిడీల్ని అయిపోదు వంట. ఇది బంగాళదుంప ఉడకబెట్టకుండా చేస్తున్నాం కాబట్టి నువ్వు అన్నం తినేటప్పుడు చుట్టు చేతి ఇలా అంటే నలిగిపోవాలి బంగాళదుంప. అలా అంతా మగ్గాలి కదా. ఆంధ్రప్రదేశ్ మీద వండేసుకునేది కాదు. కొంతమంది వంట మొదలు పెట్టారంటే ఐలు టపట వండేసి అట్లా పెట్టేసుకుంటారు. సిమ్లో వండేది సిమ్లో వండాలి. సిమ్లో వండే టేస్ట్ వేరే కొన్నిటికి. ఇప్పుడు బంగాళదుంప ఐలో పెడితే ఏముంది, మగ్గదో మాడిపోద్ది. సిమ్లో పెట్టి మగ్గిస్తేనే దాని టేస్ట్. అది ఇట్లాంటి నాకు తెలిసే చిన్న విషయాలు. ఏదోలే ఇప్పుడు ఆడియన్స్కి, మా వ్యూవర్స్కి లైక్ చేసి అందరూ అదే అంటారు. ఇప్పుడు నీతో ఎలా మాట్లాడుతున్నాను, నేను కెమెరాలో కూడా అలాగే మాట్లాడతా అంతే. మేము ఫస్ట్ నుంచి అట్లా విని ఉన్నాం కదా, ఎంత బాగా మాట్లాడతారా అంటే స్టార్టింగ్ నుంచి కూడా. విడిగా నా కింద మీటింగ్ కూర్చుంటారు కదా ఈవినింగ్, వెళ్ళి మీరు లేకపోతే సర్దడే లేదు. మీరు వచ్చాక నవ్వులోనో ఏదో మాటలో నవ్వులో. అది కొంతమంది కూర్చొని కామ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఏరియా. కొంచెం ఏంటంటే ఎగి ఒకటి 2 మాటలు చెప్తారా, వాళ్ళే పక్క నవ్వేస్తారు. అయినా బాగా ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళు ఇక్కడ. మీకు యంగ్స్టర్స్ ఉందా, మీకు అట్లాంటి మీటింగ్ తక్కువే. అది మీ బిజీ టైంలో ఉన్నారు కదా మీరు. మాకే ఉంది, అన్నీ అయిపోయి కూర్చుంటారుగా. నాకు అప్పుడప్పుడు బిజీగా ఉంటా, అన్నీ చేసుకుంటాం.
పొట్లాకు కిట్టీలు అసలు టైం మామూలుగా గెట్ టుగెదర్లు ఏమో ఉంటాయి. ఇంత మనలో ఈ వీడియోస్ వారానికి ఒకసారి బిజినెస్ బయట ఇద్దరు అపార్ట్మెంట్స్ కి డిఆర్సీకి బిజినెస్ పెడతా, వారానికి ఒకసారి పెడతా. అవును మంచిగా ఉంటది. ఆ సాటర్డేస్ పెట్టండి అసలు. సాటర్డే పెట్టేస్తా గారెలు ఆవళ్ళు అంతే. అదే తెలిసిన వాళ్ళు అనుకున్నా, గ్రూపుల్లో ఎందుకులే అనుకుంటున్నా. ఎందుకు గ్రూప్ లో పెట్టండి, గ్రూప్ లో పెడితేనే చాలా మంది వస్తారు కిందకి. ఓకే ఓకే మంచి ఇంట్రెస్టింగ్ గా నాకు నేను హెల్ప్ చేస్తాను అంటే మీరు చెప్పిన పెట్టను అంటుంది. సి బ్లాక్ లో ఉంది సరస్వతి అని శారదా అని ఒక అమ్మాయి బి బ్లాక్ లో ఉంటుంది, సి బ్లాక్ లోకి వచ్చింది కొత్తగా. ఏమంటారు మీరు చేసినప్పుడు చెప్పండి అంటే నేను హెల్ప్ చేస్తాను వచ్చాను. ఏముంది గారెల్లోకి చట్నీ ఏం చేసి పక్కన పెట్టుకుంటా, గారెలో ఒక బేషన్ పెట్టేసుకుంటా, పొద్దున పొట్ట అది ముందేసేసుకుని ఆవాళ్ళ పొద్దున పొట్ట అవి పెరుగులు వేసి పెట్టేస్తా. పెట్టేస్తే చాలా మంచిగా ఉంటుంది. అందరు కూడా కావాలనుకుంటారు ఇలాంటి. అవునవును. ఇందాక బంగాళదుంప సరిపడా కదా వేసాను ఉప్పు, ఇదిగో ఇప్పుడు వంకాయ కూడా వేసా కదా, వంకాయకి అంతే ఇక చాలు. కలర్ఫుల్గా ఇంకొంచెం సేపు ఇలా పెడతా. కారం ఉప్పు వేసా కదా, కాసేపు మగ్గాలి. అప్పుడు కాస్త నీళ్ళు పోయాలి. నీళ్ళు పోయాలి పోయాలి పోయాలి. నీళ్ళు పోస్తే ఇగురు కూర, లేకపోతే వేపుడు. వేపుడుగా కూడా అట్టు పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇంత వేపుడిని జనాలు ఉంటే పర్వాలే, ఇగురు కూరతోనే కలుపుకుంటా బాగుంటుంది. నిన్న రసం పెడితే రసం కూడా ఉంచా నీకు కొంచెం పోసుకుంటావని. ఇప్పుడే నేను టన్నంటే నలిగిపోతుంది నాకు బంగాళదుంప గరిటికి. మగ్గిపోయింది అది వేయటమే, దాన్ని ఎగరేసి అడుక్కు పంపించేసా కదా, ఈ పైకి వచ్చేసినాయి కదా. ఇవి చిన్న చిన్న వివరం, ఇవి చిన్న చిన్న వివరాలు ఇవి. ఇదిగో చూడమ్మా, చాలు ఈ గ్లాసులు చాలు. కాసేపు ఐలో పెడితే మంట వచ్చే వరకు కాసేపు ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టామంటే చాలు. చాలు. ఇప్పుడు ఇదిగో ఇది చాలమ్మ, చూడు మసాలా తీస్తుంటేనే బయటకు గుమ్మగుమ్మలు అయిపోతలే, అది ఇది చాలు. ఇదిగో అమ్మ కలపిల్ల వచ్చేసింది కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తా, సిమ్లో పెడతా. ఈ లోపల సిమ్లో పెట్టి ప్లేట్లు అన్నీ అక్కడ పెట్టేసుకునేటప్పటికి అయిపోయింది. వద్దు నేను పెడతాను, కూర్చో వెళ్ళి. ఓకే అమ్మా, ఇదిగో వచ్చేసింది బారం బాటుగా నా వంట. ఇదిగో గరిటి. ఫస్ట్ కూర పెట్టుకోవాలి కదా, ఫస్ట్ కూర పెట్టుకోవడం కాదు, కూర వడ్డించుకోవాలి. అసలు మీ బ్రాహ్మణుల్లో మరీ పట్టింపులు ఉంటాయేమో. కూర వడ్డించుకోవాలి అదే అదే. ఓకేనా? అదిగో పొగ చూసావా, పొగలు. అలాగే నేను ఎలా తింటానో గెస్ట్కి వచ్చిన వాళ్ళకి కూడా అది తిను. ముందు కూరతో కలుపుకుంటావా లేకపోతే ఆవకాయ అయినా నీ ఇష్టం, అది అది నీ చాయిస్. ఆవకాయ అయినా తిను, అది ఓకే ఓకే తిను. చూసావా కుక్కర్లోనే పెడతా. ఈ వేడి మీద తీసేయబట్టి పొడి పొడిలు ఆడుతుంది అన్నం, లేకపోతే కాసేపు అయితే గడ్డ అయిపోద్దమ్మా. అది ఇట్లాంటివన్నీ చిన్న చిన్న సూత్రాలు. ఇది చూడు ఇట్లా ఉందో అన్నం, చూడండి ఆలు ఉడికిపోయింది మంచిగా. నాకు ఇట్లా ఇష్టం, ఆలు ఇట్లంటే ఇష్టం. చాలా బాగుంది అంటే చాలా 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 బాగుంది అసలు. అసలు ఇంకా అంటే ఉప్పు కారాలు నువ్వు వేసినప్పుడు ఎక్కువ ఉద్యమం ఆంటీ వేస్తాను ఉప్పు అనుకుని ఉంటావేమో అనుకున్నా. సాల్ట్ ఉప్పు అనుకున్నా నేను, ఎక్కువ పడుతుందా అనిపించింది నాకు, కానీ కరెక్ట్ గా ఉంది అసలు. ఆ నూనెలకి ఆ కారాలకు సరిపోద్ది అనమాట. నేను ఉప్పు అలా వేస్తున్నానంటే మనం వేసే నూనెకి కారానికి సరిపోద్ది. ఓకే, నేను అనుకున్నా 2 times వేసారు. ఫస్ట్ బంగాళదుంప వేసా, ఇదిగో చూడు ఎంత మెత్తగా అయిపోయింది బంగాళదుంప. మరీ ఉడికితే కూడా బాగుండదు, ఇట్లాగే ఉండాలి, ఇట్లుంటే బాగా అనిపిస్తుంది. అదే అదే చాలా బాగుంది అంటే
గరం మసాలా టేస్ట్ చూసావా అన్నీ తెలిసిపోతుంది, మెంతి పొడి టేస్ట్ అన్నీ శుభ్రంగా ఉంది. ఇంటికెళ్ళి ఇందులో చప్పగా ఉన్నా బాగోదమ్మా, ఉప్పు తక్కువైనా కూడా మసాలా వేస్తున్నాం కదా. నాకు అసలు వంకాయ ఆలు చేయడం తెలియదు అసలు. చాలామందికి నేను వంకాయ దోసకాయ కలిపి వండుతా, ఓ దోసకాయ టమాటా కలిపి వండుతా, ఎంత బాగుంటాయో. అసలు ఫస్ట్ టైం వంకాయ ఆలు తినడం. చాలా మంది తెలియదని నేర్పుతున్నాయి వాళ్ళ. కానీ చాలా బాగుంది అసలు, చాలా చాలా బాగుంది. నేను చేస్తా సేమ్, చెయ్యి చక్కగా ఇలాగే ఇదే ప్రాసెస్ ఫాలో, అన్నీ అట్లనే చేస్తున్నా. 1 కిలో వంకాయలు 1 కిలో బంగాళదుంపలు రెండు కలిపి కూర వండితే కనీసం నీకు 15 ప్లేట్లు అవుతాయి. అలా నేను 1 ఉల్లిపాయ వేస్తాను, నువ్వు 2 ఉల్లిపాయలు, అన్ని పచ్చిమిరపకాయలు, ఇదే ప్రాసెస్లో వండేసే నీకు 15 ప్లేట్లు కూర వస్తుంది. చాలా బాగుంది అసలు. అది వేడి వేడి అన్నం రోజు అలా మీరు వీడియోలో చూసి అసలు నోరూరుతుంటది, ఇప్పుడు ఇట్లా చూసి అసలు ఎప్పటి నుంచో ఎప్పుడు వెజ్ ఉండాలి, ఈ పిల్లని పిలవాలి, ఎప్పుడు వెజ్ ఉండాలి. చాలా బాగుంది. శుభ్రంగా ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు 2 రౌండ్ వాక్ చేస్తే గానీ సాయంత్రం ఎక్స్ట్రా రౌండ్లు అలాగే అంటారులే ఆంటీ చేత్తో భోజనం చేసి. కానీ చాలా బాగుంది ఆంటీ, చాలా 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 బాగుంది. ఓకే 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 అమ్మా, బాయ్ అమ్మా. ఏమైనా కూర తీసుకెళ్తావు కొంచెం? ఓకే 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 అమ్మా. శుభ్రంగా తిన్నాం. మా యంగ్స్టర్ ఫ్రెండ్ వచ్చింది చూసారుగా, బ్రాహ్మణ అమ్మాయి, చక్కగా శుభ్రంగా భోంచేసానంటే ఇంకా 2 రౌండ్లు ఎక్కువ వేయాలి సాయంత్రం అంటుంది. వెళ్ళిపోయింది కదా, అందుకని ఇక మీకు కూడా తిన్న తర్వాత 2 నిమిషాలు మళ్ళీ మాట్లాడాలని రావటమేనమ్మా. ఇప్పటికీ 97,800 దాకా అయ్యారమ్మా సబ్స్క్రైబర్లు. 97,800 ఎంత అయ్యారు, 750 అయిపోతారులే, ఇంకో 2,500 ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చక్కగా దానికి కూడా సెలబ్రేషన్ నడిచి పెట్టుకొని మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం. ప్రతి చిన్న విషయాన్ని కూడా నాకు తెలిసినది మీ ముందుకు తీసుకురావాలని నాకు ఆశ. అసలు నా పనే అది. మీతో ఏదో ఒక వంట చేసేస్తామో చూపించాం, వంటలు ఎవరికి తెలియని వంటలు అందరికీ తెలుసు. ఈరోజు వంకాయ బంగాళదుంప వండా తెలుసు, కొందరికి తెలియదు కాంబినేషన్ వండుకోవటం. కొందరికి వంకాయలో బంగాళదుంప ఇవన్నీ కలుపుతాను, కొందరికి తెలీదు. తెలియని వాళ్ళకి మంచి కూర ఇది, చాలా టేస్ట్ వస్తుంది. చూశారు కదా, అంత వంకాయ బంగాళదుంప ఎన్నో కలిపి వండుకోవచ్చు అమ్మ కూరలు. దోసకాయ ములక్కాయ సూపర్గా ఉంటుంది, టమాటా దోసకాయ సూపర్గా ఉంటుంది, వంకాయ దోసకాయ సూపర్గా ఉంటుంది, వంకాయ టమాటా ఇలాంటి అన్ని కలుపు కూరలు. మళ్ళీ ఒక్కొక్కటి కలుపు కూరలు ఎన్ని రకాల కూరలు ఉంటాయి. నాన్ వెజ్లో మాత్రం ఉన్న రకాలనే రకరకాలుగా వండుకున్నట్టు, నేను ఎలా వండుకుంటున్నానో వండుకున్నట్టు చూపించడమే మీకు. ఓకేనమ్మా. అందుకని మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. చేసుకోని వాళ్ళు ఎవరైనా ఊరికే వీడియో మాత్రం చూస్తున్నాము, బాగున్నాయి వంటలు అనుకునే వాళ్ళకంటే కూడా ఊరికే చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకేనమ్మా. లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. అందరికీ మీ ఫ్రెండ్స్కి నేను మాట చెప్పక్కర్లే, మీరే చాలామందికి చెప్తున్నారు, అదే నాకు చాలా సంతోషం. ఇంకా చెప్పండి. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. తర్వాత అవి వస్తాయి మీకు, నా చిన్ననాటి అని ఒకటి వచ్చింది మామూలు వీడియోతో కలిపి, సపరేట్గా చేయమని చెప్పాను. ఇక నుంచి 10 to 12 minutes మీకు సపరేట్గానే వస్తామ్మా. అది ఒక్కొక్కరు వీడియో చూడలేకపోవచ్చు వంటలది, అందుకని సపరేట్గానే 10 to 12 minutes లోపే ఉంటుంది. అది సపరేట్గా వస్తుంది మీకు. మా స్ట్రైకర్స్ ఛానల్ వాళ్ళే పెడతారు సపరేట్గా. తప్పకుండా చూడండి అమ్మా. చిన్నపిల్లలకి, మీ పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు. ఎంత కాస్ట్లీగా పెరిగినా, ఎంత ఇదిగా బాగా ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళైనా కూడా చిన్ననాటి విషయాలు తెలుసుకుంటే వాళ్ళకి మంచిది. మీకు తెలిస్తే మీ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది, అంతే. నేను చెప్పేది కూడా ఒక మిడిల్ క్లాస్, పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వరకే నేను చెప్తాను. చిన్ననాటి గొప్పవాళ్ళు చిన్ననాటి అంతా నేను చెప్పలేను, చాలా ఎప్పుడూ రిచ్చే కదా అలా. ఓకేనమ్మా. నా చిన్ననాటి జ్ఞాపకాలను వస్తుంది మీకు. ఆ వీడియోలు మాత్రం తప్పకుండా చూడండి అమ్మా. ఎక్కువసేపు బోరు కొట్టేటట్టు ఉండదు, 10 to 12 minutes ఉంటుంది, క్లియర్గా చూడండి. ఓకేనమ్మా. బాయ్ అమ్మా. మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు, మంచి రెసిపీతో వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.